హైవేస్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఫరీదాబాద్ దగ్గర ఉంటుంది, హర్యానా. ఆ యూనివర్సిటీ అరౌండ్ ఒక 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ స్టార్ట్ అయ్యాను. డీమ్డ్ యూనివర్సిటీ. అందులో వచ్చేసి మెడిసిన్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ఎంబీఏ ఉంది, ఆర్కిటెక్చర్ కూడా ఉంది. ఇది ఒక ట్రస్ట్ ద్వారా నడుపుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ అంతా ముస్లింలే ఉంటారు. తీరా ఇప్పుడు ఈ షహీన్ పట్టుబడిన తర్వాత, ఆ ఫరీదాబాద్లో కొంతమంది టెర్రరిస్టులు దొరికిన తర్వాత, ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ బ్యాచ్ మొత్తం దొరికింది. క్రాస్ చెక్ చేస్తే అది యూనివర్సిటీనా జిహాదీలను తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పేసి డౌట్ వస్తుంది. మొత్తం ఆ యూనివర్సిటీ చెందినటువంటి వాళ్ళే. ఈ షహీన్ ఉంది కదా, దీనిది యూపీ, ఉత్తరప్రదేశ్ కదా, దానికి పెళ్ళైంది. గతంలో పెళ్ళైనప్పుడు అసలు ఇస్లాం లేదు, ఏమి లేదు, ఫుల్ ఎంజాయ్ అంట. పాప పల్మనాలజీలో మరి డాక్టర్, అంటే స్పెషలైజేషన్ పల్మనాలజీ, ఊపిరితిత్తులకు సంబంధించి పల్మనాలజీలో డాక్టర్ అయింది. అండ్ మేము ఆస్ట్రేలియా కానీ యూకేలో కానీ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళ భర్త చెప్తున్నాడు, వాళ్ళ భర్త పేరు జాఫర్, ఆఫ్కోర్స్ మాజీ భర్త. ఎందుకు ఏంటి అన్నప్పుడు లైఫ్ స్టైల్ విషయంలోనే ఎక్కడ సెటిల్ అవ్వాలి ఏంటి అనుకున్న విషయంలోనే కొంచెం డిస్టర్బెన్స్ అంట. అలా అతను విడాకులు చేసుకున్నాడు. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకి నాకు ఇక సంబంధమే లేదు, ఓకేనా అని చెప్తూ ఇప్పుడు ఏమన్నాడంటే, ఆమె ఏంటి ఇస్లాం టెర్రరిస్ట్ అవ్వటం ఏంటి, అండ్ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో కీలకంగా ఉండటం ఏంటి, జైషే మహమ్మద్కి సంబంధించేసి ఇండియాలో ఆడవారికి సంబంధించి మొత్తం తను హెడ్ అవ్వడం నాకు నమ్మేటట్టు లేను నేను. ఎందుకంటే తను అసలు ఇస్లాం అంటే తను పడేది కాదు. నాకు ఆ గొడవ వచ్చింది కూడా ఇక్కడే. నేనేమో మతం అంటాను, మత ప్రకారం ఉండాలని నేను అంటాను, అది అలా కాదు, ఫుల్ ఎంజాయ్ చేయాల్సిందే, నా లైఫ్ స్టైల్ ఇది అనేది. ఆ తర్వాత విడాకులు అయిన తర్వాత మరి మతంలోకి ఆ మతోన్మాదంలోకి ఎలా వెళ్ళేది నాకు ఇప్పుడు తెలియదు అన్నాడు. ఇక నాకు మాటలు ఎవరో మీరు చెక్ చేసుకోండి అన్నాడు. రైట్. ఇక వాళ్ళ నాన్న, ఈ షహీన్ వాళ్ళ నాన్న, అయ్యా నాకు రెండో కూతురు బాగా చదువుకుంది అండ్ మతోన్మాదిగా మారి ఈ రకం టెర్రరిస్టులుగా తయారై అంత ఇది, దానికి అసలు ఎక్కడిది అంత సీన్ లేదు, నాకు నమ్మేటట్టు లేనయ్యా అన్నాడు. బట్ క్రాస్ చెక్ చేస్తే ఈరోజు పోలీసుల విచారణలో ఏం చెప్పింది తెలుసా? మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే పోలీసుల ప్రూఫ్లు మొత్తం ముందు పెడుతుంటే, అవును నేనే 2 సంవత్సరాలుగా ట్రై చేశా, మొత్తం రెడీ చేశా, చివరిలో నాశనం చేసేసారా మీరు. ఏం నాశనం చేశారు? భారతదేశం అంతటా కూడా కుట్రలకు పాల్పడ్డారు, దాడులకు పాల్పడ్డారు, మెటీరియల్ మొత్తం రెడీ అయింది. 2 సంవత్సరాలుగా రెక్కి 2 సంవత్సరాలుగా మెటీరియల్ గ్యాదరింగ్. ఈ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ ఏదో చూసారా ఫరీదాబాద్లో, మొత్తం అందులోనే ఆర్డీఎక్స్ కూడా అందులోనే తయారు చేశారు, పెరుగు పద్ధతులు అందులోనే తయారు చేశారు. ఇందిరా అసలు భారతదేశంలో ఉంటూ ఈ నేల మీద బతుకుతూ మళ్ళీ ఈ నేల మీద వచ్చేసి మీ ఇస్లాం రాజ్యం కోసం ఇక్కడ వాళ్ళని చంపేస్తారా? మరి మరీ అంత పిచ్చోలారా హిందువులు? లేదన్నప్పుడు భారతదేశం ఏమన్నా మీకు నచ్చింది చేసుకోవడం చెప్పేసి అనిద్దా? ఏం చేయాలి అసలు మిమ్మల్ని? ఏం చేయాల్సి దాన్ని అసలు? మరల వీళ్ళు వెనక సూచి బ్యాచ్ ఇంకా ఉన్నారు తెలుసా? నేను చూసా కొంతమంది పనికి మళ్ళీ దరిద్రమైన నీచమైన సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు ఓవర్ యాక్షన్ చేసే మేధావులు. మన జరిగిన బ్లాస్ట్ అంట బీహార్ ఎన్నికల కోసం అంట బీజేపీలు చేయించారట. వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నారంటే మొత్తం నీకు తెలుసు, వాళ్ళు ఎప్పుడో పట్టుకోవచ్చు, లోపలేయచ్చు, కానీ బీహార్ ఎన్నికలు హడావుడి చేస్తే ఏదో జరగడం జరిగింది, అది ప్లస్ అయింది కాబట్టి ఇలా చేశారని అన్నారు. ఒక్కొక్కడిని నిలువున కొయ్యాలనిపించింది నాకైతే. అసలు ఎలా మాట్లాడతారు అసలు అలా? వాడు ఇందాక వాడు ఎందుకులే ఇంకా వాడు అమాయకుడు ఇదే కామెంట్ పెట్టాడు. ఆ రోజు ఎందుకు జరిగింది, ఆ రోజు బీహార్ ఎలక్షన్ ఉంది కదా దానికోసమేనా అది అనేది. ఏం చెప్పాలి ఇంకా? అమాయకులు ఎక్కడే, టెర్రరిస్టులు ఎక్కడే, మంచోళ్ళు ఎక్కడే, మనత్తనోళ్ళు ఎక్కడే. నా దేశం పుణ్యభూమి, కర్మభూమి, దేవభూమి, దానివల్ల ఎంతమంది బతుకుతున్నారు ఇక్కడ. ఏమాత్రం ఇస్లాం దేశంలాగో క్రిస్టియన్ దేశంలాగో ఈ భారతదేశానికి ఉన్నట్టయితే కొడకల్లారా ఒక్కొక్కరికి ఏంలా అన్ని సిస్టమేటిక్ ఉండేవి, ఇంక ఏం చేయటానికి కూడా మీ దగ్గర ఉండేది కాదు. అన్ని రూల్స్ తగ్గట్టుగా ఉండాలి. స్వేచ్ఛ కదా, ప్రజాస్వామ్యం కదా, నచ్చినట్టు బతకండి. దాంతో ఇదిగో మీ ఆటలు సాగుతుంది. సనాతన ధర్మంలో మాత్రమే నువ్వు చేసేది మంచి అయితే చెయ్యి, చెడు అయితే చెయ్యి. మాకు దేవుడు నమ్ముతావా నమ్ము, లేదంటే వదిలే. బట్ పంచభూతాలను చూస్తే అవి దేవుళ్ళు. ఇదిరా నా ధర్మం. ఇటువంటి ధర్మానికి సంబంధించి దూరం జరిగి ఆ మతంలో చేరి ఈ మతంలో చేరి ఆ మతంలో ఉన్నటువంటి మతోన్మాదులు చెప్పేది విని నమ్మి మరలా బంగారం లాంటి నీ తల్లిని, నీ దేవతని, ఈ సనాతన ధర్మాన్ని ఇందులో ఉన్నటువంటి మనుషులు ఎలా చంపాలనుకుంటున్నారా? నేను మరలా చెప్తా కదా, ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే క్రాస్ చెక్ చేసుకోండి.
మీ పూర్వీకులు అంతకుముందు వాళ్ళు మొత్తం కూడా హిందువులే, సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళే. అవునా కదా? చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు మతం మారిపోండి, సనాతన ధర్మంలోకి రండి నేను అనట్లా. ఎక్కడైతే టెర్రరిజానికి కారణమవుతున్న వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే మత మార్పులకు కారణమవుతున్న వాళ్ళు ఉన్నారో అటువంటిది మీకు అవసరం లేదు అంటున్నా. అటువంటి దుర్మార్గాల్ని, దారుణాలని దేవుడు చూస్తే ఎలా ఉంటున్నాడు మరి? సో ఇంకా ఇండెప్త్లో నేను వెళ్ళలేకపోతున్నా. యాజ్ అ జర్నలిస్ట్ నాకంటే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ఆగుతున్నా. మరలా చెప్తున్నా, దేవుడు అనేవాడు లేడని నేను అనుకుంటా. ఎప్పుడు జరుగుతున్న ఘోరాలన్నీ కూడా ఆపలేకపోతూ ఉంటే, నా మతానికి సంబంధించి మొత్తం హిందూ రాజ్యమే ఉండాలని చెప్పేసి అనుకుని నా మతం నుంచి కనుక ఎవరైనా ఉన్మాదులు తయారైపోయి మీతో మతం మార్చడం లేదు బాంబులు పెట్టి పేరుస్తుంటే దేవుడే, నా మతంలో దేవుడేడే అని అనుకుంటా. మూర్ఖులే అంతా అనుకుంటా. ఇక చాయిస్ మీది. మళ్ళీ చెప్తాను, నేను ఎవరైనా తక్కువ చేయట్లా. కేవలం దేవుడు ఉన్నాడు నిజం. ఆ దేవుడు కూడా పేర్లు పెట్టుకున్నామనేది నిజం. ఓకే, మీరు అల్లా అనుకోండి, నేను రాముడు అనుకుంటా, శివుడు అనుకుంటా, ఒకరు జీసస్ అనుకుంటారు. దేవుడు అన్నవాడు మనల్ని గొప్పగా బతకమని చెప్పాడు, పరులకు సేవ చేయమని చెప్పాడు, సత్యంతో బతకమన్నాడు, నీతిగా నిజాయితీగా ఉండమన్నాడు, ఈ భూమి మీద దొరికే వనరులు ఏవైతే చక్కగా వాడుకొని గొప్పగా బతకమని చెప్పాడు. స్వార్థంతో, అసూయతో, ద్వేషంతో, మతపిస్తో, మతోన్మాదంతో చెలరమని చెప్పాల. ఏ దేవుడు చెప్పాల. మిగతా మత గ్రంథాల్లో ఉండిద్ది మీకు తెలియదు, మీకు తెలియదు అని చాలామంది అంటున్నారు. ఆ మత గ్రంథాలు కూడా మరలా చెప్తున్నా, ఆ మత గ్రంథాలు కూడా స్టార్టింగ్ అయితే నేను అనుకోవటం ఉండుండదు ఇలా మధ్యలో వాళ్ళు వెళ్ళి కల్పించుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి మతానికి సంబంధించి కూడా అందులో ఉన్నటువంటి మోరల్స్ అనేవి మీరు తీసుకుంటే అన్ని కూడా సనాతన ధర్మంలో ఉన్నవే ఉంటాయి. మహాభారత కనుక మీకు కనుక పూర్తిగా తెలిస్తే, భగవద్గీత మీరు కనుక పూర్తిగా చదివితే, ఏ మతంలో అయినా ఏ ధర్మంలో అయినా ఉండేవి గొప్పవన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి మీకు. మహాభారతంలో అండ్ భగవద్గీతలో కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు మనుషులు కూడా కనిపిస్తారు. ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే నేను మరలా చెప్తున్నా, ముస్లింలలో ఉన్నటువంటి కొంతమంది ఆడవారు కూడా జిహాదీలుగా మారిపోతూ మత మార్పులకు గురి చేస్తూ ముందు మంచిగా ఉంటూ 10 రూపాయలుగా వైద్యం చేస్తానని చెప్పేసి పిల్లల్ని దగ్గరకు తీసుకొని వారికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మతం మార్చడం అంటే ఎంత పాపం, ఎంత ఘోరం. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తున్నారు. సృష్టికి మరో రూపం అనేది ఉంటే స్త్రీ అంటారు. ఆ స్త్రీయే ఇప్పుడు దీనిని మరణ అంటారు, మరుభూమి అది అంటారు చూసారా, మొత్తం భూమి నిండా సవాలు ఉండాలంటారు. అలా మార్చడానికి మేము కారణమవుతున్నట్టు తయారవుతున్నారు. ఏమనాలి అసలు? ఇస్లాం లేడీస్లో ఇంత దారుణమైన మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏకంగా జైషే మహమ్మద్ వాళ్ళకి సంబంధించేసి ఒక ఆడవారికి సంబంధించిన ఒక వింగ్ ఉంది అంటే టెర్రరిస్ట్ వింగ్. ఇంక ఏంటి అసలు ఎంత ఘోరంగా తయారేస్తారు ఆడవాళ్ళు కూడా? ఎందుకు ఎంత ఘోరంగా మాట రావట్లేదు బాబు నాకైతే. అసలు ఈ షహీన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న చూస్తుంటే అసలు ఏం చేద్దామనుకుంటుంది అనిపించింది నాకైతే. 2 సంవత్సరాల గంట మొత్తం ప్లానింగ్, చివరికి అట్టగా దొరికేశారు. ఆ దేవుడు ఉన్నాడు, శివుడా, రాముడా, అల్లానా, జీససా మీ ఇష్టం. మీరు నమ్మే దైవాన్ని లేడని అనను, కానీ ఆ దైవం ఏ రూపైన ఉన్నా, ఏ పేరుతో ఉన్నా ఇటువంటి మారణ హోమాలను ఆపండి అని ఇటువంటి సైకోలని, టెర్రరిస్టులని అంతం చేసేయండి, లేదా ముందుగానే పట్టించండి.